రేపు సుప్రీంకోర్టుకి తెలంగాణ ప్రభుత్వం వెళ్లనుంది. బీసీ రిజర్వేషన్ల జీవో 9 పై స్టే ఇచ్చింది హైకోర్టు. దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకి వెళ్లాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు పొన్నం, వాకిటిని ఢిల్లీకి పంపే యోచనలో ఉంది ప్రభుత్వం. పార్టీ తరపున పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది ప్రభుత్వం. హైకోర్టు తీర్పుపై ఇప్పటికే న్యాయ నిపుణులతో ప్రాథమికంగా చర్చలు జరిపారు సీఎం. రేపు సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున హైకోర్టు జోక్యం సరికాదని సుప్రీంలో వాదించే ఛాన్స్ ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ ఇటీవలే ప్రభుత్వం జీవో 9 రిలీజ్ చేసింది. ఆ జీవో ఆధారంగానే పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్ స్థాయిల్లో రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇందుకోసం పంచాయతీ రాజ్ శాఖ జీవో 41, 42 జారీ చేసింది. అయితే హైకోర్టు జీవో 9తో పాటు జీవో 41, 42 పైన స్టే ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది రేవంత్ ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయానికి ముందు ప్రభుత్వం చేసిన కసరత్తు కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లనుంది. ఇంటింటి సర్వే చేసిన విషయాన్ని, ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిన అంశాన్ని, అలాగే ఎంపిరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఫైనల్ చేసిన విషయాన్ని కూడా న్యాయస్థానం ముందు ఉంచుతారు. తెలంగాణలో బీసీ జనాభా 57.6% ఉన్నందునే ఆ వర్గానికి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పబోతున్నారు. బిల్లు శాసనసభ ఆమోదం పొంది ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న విషయాన్ని కోర్టు దృష్టికి తెస్తారు. ఈ దశలో రిజర్వేషన్ల అమలు ఆపేయడం కరెక్ట్ కాదంటూ వాదనలు వినిపించబోతున్నారు.